విజయవాడలో పుస్తక ప్రదర్శనకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారితో కలిసి హాజరైన సిపిఐ నారాయణ గారు ఆ వేదిక మీద నుంచి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల చుట్టూ సరే పత్రికలు క్యారీ చేసుకుంటూ వచ్చి ఆ వ్యాఖ్యల చుట్టూ నెట్టింట కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది. నారాయణ గారు ఏమన్నారు? విజయవాడ స్వరాజ్య మైదానం ఉంది కదా, అందులో అంబేద్కర్ గారి పేద విగ్రహం పెట్టి దాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దారు కదా అద్భుతంగా. సో దాని మీద నారాయణ గారు పాపం ఇన్ని రోజులు ఆక్రోశం లోపలే పెట్టుకున్నట్టున్నారు. ఈ పుస్తక వేదిక మీద నుంచి ఎల్లగక్కేశారు. ఇది అప్పుడు ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి మీద ప్రేమ లేదని, ఇదంతా విజయవాడలో సామాజిక చైతన్యం లేకుండా చేయాలని కుట్ర చేశాడు అని, ఇది స్వరాజ్య మైదానం ఒక స్ఫూర్తిగా ఉండేది అని, దాన్ని అక్కడ స్ఫూర్తి లేకుండా చేసేసారు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అని, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడో దగ్గర కృష్ణానది ఒడ్డున అద్భుతంగా పెట్టి ఉండొచ్చు. ఈ విజయవాడ నడిబొడ్డున పెట్టడం వెనక కుట్ర ఉంది, సామాజిక చైతన్యం లేకుండానే పెట్టాడు, వాళ్ళకేమీ ప్రేమ లేదు అంబేద్కర్ మీద, అది ఇది అసలు స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారిని పెడితే ఆ స్ఫూర్తి ఎందుకు పోతుందో. అంబేద్కర్ గారు కూడా ఒక స్ఫూర్తేగా, అది కూడా విజ్ఞాన కేంద్రంగా. ఈయన పుస్తక ప్రదర్శనగా వెళ్ళేసి ఆ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ గారు కూడా ఆయన ఒక విజ్ఞానానికి బ్రాండ్ అంబాసిడర్. మరి అక్కడ ఆయన పెట్టడం వల్ల ఏమి ఇబ్బందులు వస్తున్నాయో వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. అంటే నారాయణ గారు కూడా ఇంత ఆక్రోశాన్ని మనసులో పెట్టుకొని అంటే నాకు ఇదేమీ పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాజకీయం చేసినా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టి రాజకీయం చేసినా అల్టిమేట్గా తన రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప మరి ఆలోచనతో వీళ్ళు ఎప్పుడు కానీ పనిచేసినట్టు లేదు, కనిపించదు కూడా. మరేవి ఇతర ప్రయోజనాలతో వీళ్ళు చేస్తున్నట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకు వ్యక్తిగత ద్వేషం ఉందో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రత్యర్థి కాబట్టి జగన్ను ద్వేషిస్తారు. నువ్వు కమ్యూనిస్ట్ లీడర్లు చూడు, వాళ్ళ పత్రికలు చూడు, పెద్ద ప్రియారిటీ కూడా ఇవ్వు. నేను చెప్పానుగా, ఆయన మెడికల్ కాలేజీల పీపీపీ అంటూ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకించుకుంటూ అంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి కోటి సంతకాల కార్యక్రమం అని పెట్టి గవర్నర్ని కలిసిన సింగిల్ లైన్ కూడా ఈ కమ్యూనిస్టు పత్రికల్లో రాయలేదు. అర్థమవుతుందా? వీళ్ళు నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు నారాయణ గారు ఆ విధమైనటువంటి ఆక్రోషాన్ని ప్రదర్శించడం. నాకేం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. వీళ్ళ సిద్ధాంతం ఏంటి? పేదలను మంచిగా చూసుకోవాలి, పేదల వైపు అంటారు. భారతదేశంలో 5 సంవత్సరాల పీరియడ్లో మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా పోంగా తర్వాత కూడా 3,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేసినటువంటి ఆ తోపు ఎవరు లేరు. ఒకవేళ అబోవ్ మధ్యతరగతో లేకపోతే ఇంకా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారా అంటే ఓకే, వాళ్ళకు పేదలకు ఇవ్వడం ఇష్టం లేక వ్యతిరేకిస్తారనొచ్చు. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడైనా కనుక అద్భుతంగా ఇచ్చారని ఎప్పుడైనా చెప్పారా? ఏ ప్రభుత్వం ఇచ్చింది 3 లక్షల కోట్లు డైరెక్ట్ పేదలకు? 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాల కోసమే కదా ఆటికి వీటికి అన్న కనుక ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ స్థలాల్లోనూ వెళ్ళి ఎర్రజెండాలు పాకుతూ ఉంటారు. అంతమందికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఎప్పుడైనా మన బ్రహ్మాండంగా ఇచ్చారని ఎప్పుడైనా చెప్పారా? 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడితే ఎప్పుడైనా చెప్పారా? స్కూళ్ళల్లో పేద దిగువ మధ్యతరగతి విద్యార్థులు వెళ్ళే ప్రభుత్వ స్కూల్ అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దితే వీళ్ళు ఎప్పుడైనా కనుక అబ్బురపరిచారా? అబ్బురమని చెప్పారా? అబ్బురపడ్డారా? వీళ్ళు ఏముండవు, ఏదో ఒకటి సిద్ధాంతాలు అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటారు. కానీ ఆ విధంగా పరిపాలించే వాళ్ళని వీళ్ళు ఎప్పుడు మద్దతు ఇచ్చారు? ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనం, ఆఫ్కోర్స్ వాళ్ళ సిద్ధాంతం అదే కావచ్చు, వాళ్ళ ఎజెండా అదే కావచ్చు, వాళ్ళ ఆశయం అదే కావచ్చు, మనమేం కాదని చెప్తలేము. ఇప్పుడు నారాయణ గారు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం, ఆయన విజ్ఞాన కేంద్రం ఉంటే ఇంత ఆక్రోశం వెలుబుచ్చుతున్నారు ఏంటి అని నెట్టింట కొందరు ఆశ్చర్యపోయి నోరెళ్ళ పెడుతూ ఉంటే ఇదేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అంశం అయితే ఏమీ కాదు. వాళ్ళకి ఎప్పటి నుంచో లోపల ఉండేదే. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇదే పని చేసి ఉండింటే మాత్రం దేశంలో చంద్రబాబు గారు తప్ప ఇటువంటి ఆలోచన ఎవరికీ రాదు అనేవాళ్ళు. వీళ్ళు ప్రేమించే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వీళ్ళు దాన్ని ఎట్లా అప్రిసియేట్ చేస్తారు? వీళ్ళు అప్రిసియేట్ చేస్తే ఆశ్చర్యపోవాలి. ఏదో అప్పుడో ఇప్పుడో ఏదైనా ఒక ఆ మాట ఈ మాట 1-2 సార్లు ఏదైనా ఏదో నామకే వాస్తే వీలుగానే మంచి అంటున్నారని చెప్పుకోవాలని చెప్పి అప్పుడో ఇప్పుడే ఏదైనా చిన్న సరదాగా నోట్ల నుంచి ఒక మాట అంటే అంటారేమో. బహుశా 1-2 సార్లు అన్నారా ఏమో. సో మరి ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం బై డిఫాల్ట్గా విజయవాడలో ఒక సెక్షన్ ఆక్రోశంతో ఉన్నారు, ప్రస్తుత పాలకులు ఆక్రోశంతో ఉన్నారు. ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళనగానే వెళ్ళలే వీళ్ళు.
అవకాశం దొరికితే అక్కడ లేకుండా చేస్తారు, అది వేరే విషయం. నారాయణ గారు కూడా అదే ఆక్రోషం ఏముంది. నెక్స్ట్ ఇప్పుడు నారాయణ గారి వ్యాఖ్యలు పట్టుకొని దీని మీద ఇంకెవరు వాళ్ళెవరు వాళ్ళు వీళ్ళు తోడే అక్కడ లేకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసేసినా కూడా ఆశ్చర్యం లేదు. అటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను తీసేస్తా అంటలేను. అటువంటి పరిస్థితి వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంట.